ఏం మామా మంచి బ్యాంకెట్ హాల్ కోసం చూస్తున్నావా? అది కూడా చాలా తక్కువ ప్రైస్ అండ్ రీజనబుల్ కాస్ట్ లో వచ్చేసే. ఇంకెందుకు లేట్, నేను తీసుకుపోతా. మ్యాటర్ ఏంది అని అంటే మన కరీంనగర్ లోనే నడి ఒడ్డున కాక శ్రీరస్తు ఏసీ అండ్ నాన్ ఏసీ బ్యాంకెట్ హాల్ అయితే లొకేట్ అయి ఉంది. ఇది చాలా ప్రీమియం ఉంటది కాక. ముచ్చటేంది అని అంటే చాలా తక్కువ ప్రైస్ కూడా, అండ్ వీళ్ళ దగ్గర చాలా నీట్నెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మ్యాటర్ ఏంది అని అంటే వీళ్ళ దగ్గర ఉన్న కాస్ట్ కి కరీంనగర్ లో ఇంకెక్కడ కూడా బ్యాంకెట్ హాల్ అయితే అవైలబుల్ గా ఉండదు. అండ్ ఇది మొత్తం 3 floors కాక ఒక దగ్గర వంట చేసుకోవచ్చు, ఒక దగ్గర తినొచ్చు, ఒక దగ్గర ఫంక్షన్ చేసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా చాలా పెద్ద ప్లేస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది. అండ్ 200 to 300 పీపుల్స్ అయితే వీళ్ళ దగ్గర ఒక ఫంక్షన్ అయితే మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి బర్త్డే పార్టీస్, 21st days, శారీ ఫంక్షన్స్, కిటీ పార్టీస్, కార్పొరేట్ లెవెల్లో కూడా ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఏసీ అండ్ సెంట్రల్ ఏసీ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా చాలా తక్కువ ప్రైస్ లో. అండ్ ఒక్కసారి గుర్తుపెట్టుకో, వీళ్ళ దగ్గరికి వెళ్ళినాము అని అంటే మాత్రం మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఏది కూడా వేరే దగ్గర చేసుకోవు. అంత తక్కువ ప్రైస్ లో వీళ్ళైతే అవైలబుల్ గా ఇస్తున్నారు. అండ్ సర్వీసెస్ అంటావా చాలా ప్రేమ కాక ఒక్కసారి వెళ్ళి చూడు, బయటికి అయితే రావు. నువ్వు అనుకున్న రేట్ కన్నా చాలా తక్కువ ప్రైస్ లో అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటది. అండ్ మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ కాక తినేటప్పుడు కూడా ఏసీ ఉంటది. బయట చెమటలతో చచ్చిపోతాం కాక వీళ్ళ దగ్గర ఆ ఆప్షనే లేదు. అండ్ పార్టీ అయిపోయిన తర్వాత మీద దావత్ కూడా చేసుకోవచ్చు కాక. ఒక్కసారి వెళ్ళి చూడు, నువ్వు మస్తు అంటే మస్తు ఖుషి అయిపోతావు. నీ మిగతా అంతా కూడా చాలా సాటిస్ఫై అయిపోతుంది. రోడ్ కూడా చాలా పెద్దగా ఉంటది. ఒక్కసారి వెళ్ళి చూడు, మళ్ళా అవుతావు.